నమస్తే, వెల్కమ్ టు సైరా మీడియా. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్ దగ్గర ఉన్నాం. అయితే కేసీఆర్ ఏసీబీ విచారణ గురించి ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు అవచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యారు. సో మనతో మాట్లాడడానికి షేర్లింగంపల్లి నుంచి వెళ్ళి ఎర్రవెల్లి సతీష్రావు మనతో ఉన్నాడు. అయితే ఒకసారి వారితో మాట్లాడదాం. సో నమస్తే అన్న. సో రీసెంట్గా జరుగుతున్న ఈ కేసులు హరీష్ రావు అవచ్చు, కేటీఆర్ అవ్వచ్చు, తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి పైన కూడా విచారణ పిలిచారు. సో దీన్ని ముఖ్యంగా ఎలా చూస్తున్నారు? అంటే ఇది పార్టీ మీద బట్టగాల్చి మీదేయడం, పార్టీ దురుద్దేశంతో పెడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయంగా వాళ్ళు 18 నెలల ప్రజలకు ఏం చేయలేదు. ప్రజాక్షేత్రంలో వాళ్ళు చేసే తప్పులన్నీ మేము ఎండగడుతున్నాం. కాబట్టి మా మీద ఈ విధంగా ఒకసారి కేసీఆర్ గారని, ఒకసారి హరీష్ గారని, ఒకసారి కేటీఆర్ గారని మేము అభివృద్ధి చేసిన దాంట్లో అభివృద్ధి మా ప్రయాణం, వెనుక కుట్రలు చేసేది ఈ ప్రభుత్వ ప్రయాణం. కాబట్టి ఆ కుట్ర కోణంలో చూస్తున్నాం ఈ విచారణను. సో బీఆర్ఎస్ ప్రభుత్వం కరెక్షన్ చేసింది కావచ్చు, యాంటీ బ్యూరో కరప్షన్ వాళ్ళు కేసు తీసుకున్నారా, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతుంది అంటున్నారా? అసలు ఇక్కడ యాంటీ బ్యూరో కమిషన్ తీసుకోవాల్సిన ఛాన్సే లేదు. ఎందుకంటే డబ్బు ఇక్కడి నుంచి పోయింది, డబ్బు అక్కడ ముట్టింది. ఎవరైనా ఆఫీసర్ లంచం అడిగితే లంచము ఇచ్చేటోడు చెప్తాడు, ఏసీబీ కంప్లైంట్ చేస్తాడు, చేసి వాళ్ళ అధికారి నన్ను లంచం అడిగింది కాబట్టి మీరు అరెస్ట్ చేయమంటాడు. రెడ్ హ్యాండెడ్గా డబ్బుతో దొరికితే కెమికల్ చూసినాక అప్పుడు దాని మీద ఎఫ్ఐఆర్ చేస్తారు. ఇందులో ఈ యాంటీ కరప్షన్ బ్యూరో కూడా, ఏసీపీ కూడా అత్యుత్సాహంతో కేసు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఈడీ కూడా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. బీజేపీ, కాంగ్రెస్ రెండు కూడా ఈ బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని, కార్యకర్తల మనోధైర్యం దెబ్బతీయాలని, రాజకీయ కుట్ర కోణంలో బట్టగాల్చి మీదేసే కేసు తప్ప ఈ కేసే కాదు. 5 ఏళ్ళ అగ్రిమెంటు, ఒక సంవత్సరం నడిచింది. 2వ సంవత్సరం వాళ్ళు క్యాన్సిల్ చేసిండ్రు. అక్కడ మన డబ్బు ఉంది, క్యాన్సిల్ చేసినందుకు ఉల్టా వాళ్ళ మీద కేసు పెట్టాలి. సుమోటోగా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు క్యాన్సిల్ చేసింది ఈ ఈవెంట్ అని దాని మీద సుమోటోగా కేసు పెట్టాలని మేము బీఆర్ఎస్ కార్యకర్తగా కోరుకుంటున్నాం. సో ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల పైన ఇప్పుడు ఏదైతే ఆయన 400 హామీలు ఇచ్చాడో, తర్వాత 6 గ్యారంటీలు ఇచ్చాడు కదా, అవి ఎంతవరకు అమలైన అంటున్నారు, ఎంతవరకు ప్రజలు అందినాయి అని చెప్తారు? అవి అందలేదు కాబట్టి ఇవన్నీ డైవర్షన్ కోసం 6 గ్యారంటీలు అందలేదు, 420 హామీలు అందలేదు, కేసీఆర్ కిట్టు లేదు, కళ్యాణ లక్ష్మి సరిగ్గా లేదు, తులం బంగారం ఇస్తామన్నారు, రైతు బంధుకు రైతు భరోసా ఆలియాసన్ నామకరణం చేంజ్ చేసిండ్రు, 10 నుంచి 15,000 ఇస్తా అన్నారు, మహిళలకు 2,500 ఇస్తా అన్నారు, మహిళా కాలేజీ పోయే అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా అన్నారు. వాళ్లకు వచ్చిన ప్రతి హామీలు చెప్పారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. వాళ్ళు గుళ్ళో పెట్టిండ్రు, పాంప్లెంట్ ఇచ్చిండ్రు, స్టాంప్ పేపర్ రాసి ఇచ్చిండ్రు, ప్రజలు నమ్మిండ్రు. ఇవన్నీ చేసిన కదా దాని ప్రజాక్షేత్రంలో ఉల్టా అవుతుంది. కాబట్టి దాన్ని ప్రజల్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలి, ఈ డైవర్ట్ రాజకీయంగా జరుగుతున్న కోణంగానే చూడాలి మనం. ఈ ప్రజలు 18 నెలలు అయింది, ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. 5 ఏళ్ళు ఉన్నది రాజ్యాంగం ప్రకారం, ఆల్మోస్ట్ 18 నెలలు అయిపోయింది. ఈ కేసులు ఇవన్నీ తప్ప వాళ్ళు చేసినది వాళ్ళు చేయలేదని వాళ్ళ మీద అనొద్దు తప్ప బీఆర్ఎస్ చేయలేదు. బీఆర్ఎస్ తెలంగాణ తేకపోతే మీరు మంత్రులు ఎట్లయితారు, మీరు ముఖ్యమంత్రి ఎట్లయితారు? చావు నోట్లకు పెట్టి కేసీఆర్ తెలంగాణ తెచ్చినోడు, ఆంధ్రప్రదేశ్లో పోతున్న తెలంగాణ దిగుతా అని చెప్పి ఛాలెంజ్ చేసి తీసుకొచ్చినోడు. అలానే తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ ఆనవాళ్ళు కూడా తెలంగాణ లేకుండా చేస్తామని చెప్పి కూడా ఒక కామెంట్ చేశారు కదా, దానిపైన ఇవన్నీ చిల్లర ఆనవాళ్ళు లేకుండా చేయడం అనేది చాలా తప్పు. ఆనవాళ్ళు లేకుండా ఎట్లా చేస్తారు? తెలంగాణ బాపు, తెలంగాణ జాతిపిత, తెలంగాణ తెచ్చింది కేసీఆర్, కాళేశ్వరం కట్టింది కేసీఆర్, సెక్రటరియట్ కట్టింది కేసీఆర్, 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహం పెట్టింది కేసీఆర్, యాదాద్రి కట్టింది కేసీఆర్. ప్రతి అణువులో కేసీఆర్ పాత్ర ఉంటుంది, అభివృద్ధిలో కేసీఆర్ పాత్ర ఉంటుంది. ఈ ప్రపంచం ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రానికి కేసీఆరే పేరుంటుంది. కుతుబ్ షా బాగ్ నగర్ అని వారి ప్రియురాలి పేరు భాగమతి పేరు ఎట్లయితే పెట్టినరో, కుతుబ్ షాను ఈ రోజు వరకు మన 500 సంవత్సరాల దగ్గర వచ్చినా కానీ కుతుబ్ షానే గుర్తు చేసుకుంటున్నాం. ఆమె కన్వర్టెడ్ ముస్లిం అయినాక హైదరాబాద్ అయినాక హైదరాబాద్ ఎట్లయితే పెట్టినరో అదేవిధంగా కుతుబ్ షాను గుర్తు చేసుకుంటాం. ఇన్ని 100 సంవత్సరాలైన కేసీఆర్ పేరు జబ్ తక్ సూరజ్ రయా తబ్ తక్ కేసీఆర్, తెలంగాణ బాపు రైతా, తెలంగాణ హీరో రైతా. తెలంగాణ తెచ్చింది కేసీఆరే, తెలంగాణ అభివృద్ధి చేసింది కేసీఆరే, రేపు భవిష్యత్తు కూడా కేసీఆరే. ఈ తెలంగాణ ప్రజలకు దిక్సూచి కేసీఆర్ ఆధ్వర్యంలోనే అభివృద్ధి జరుగుతుంది అని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. థ్యాంక్ యూ. సో ఇది ముఖ్యంగా ఎర్రవెల్లి సతీష్రావు చెప్తున్నారు. అయితే బీఆర్ఎస్ఏ రేపటి భవిష్యత్తు కూడా నిలవబోతుంది అని చెప్తున్నారు. కేసీఆర్ కూడా రేపటి భవిష్యత్తుకు కేసీఆర్ ఉండాలని చెప్తున్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కుట్ర పన్ని బీఆర్ఎస్ పైన కేసులు పంపుతున్నారని చెప్పి కూడా అతను చెప్తున్నారు. కెమెరామెన్ వినయ్తో కిరణ్ సైనింగ్ ఆఫ్.